మామిడి గిరిధర్ గారు అంతర్జాతీయ విశ్లేషకులు మనకి ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిధర్ గారు నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే సార్. ఈ మధ్య కాలంలో మన పొరుగునున్న దేశాలు చైనాతో సాన్నిహిత్యం పెంచుకున్నట్టు అనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీలంక, నేపాల్, అలాగే మాల్దీవులు, ఇంకా పాకిస్తాన్ సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఇప్పుడు బంగ్లా కూడా ఆ దిశగా వెళుతుందా అనే భయం కూడా ఉందంటారా? అంటే మనం ఎక్కడ విఫలం అవుతున్నాం, ఎందుకు మన మిత్ర దేశాలకు మనం దూరం అవుతున్నామంటారు? అంటే మిత్ర దేశం అని మనం అనుకుంటే సరిపోదు కదమ్మా, వాళ్ళు కూడా అనుకోవాలి కదా. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే చైనా వాళ్ళ ఇంటర్నేషనల్ గా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే దిశగా వాళ్ళు పాల్గొంటున్నారు. అమెరికాని కౌంటర్ చేయడానికి కోసం అని చెప్పేసి, అలాగే ఆసియా ఖండంలో వాళ్ళకి ఎక్కడ కాంపిటీషన్ ఉండకూడదు అన్న దృష్ట్యా వాళ్ళు ఒక విధమైనటువంటి పాలసీతో వాళ్ళు వెళ్తున్నారు. అందుకనే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఏదో ఒక విధమైనటువంటి గుండాగర్దీ చేసి వాళ్ళని బెదిరించడం, వాళ్ళని అదుపులో తీసుకోవడం, వాళ్ళని ఏదో వాళ్లకు చైనా ఏం చెప్తే అది వినే దిశగా వాళ్ళు ఎన్నో దేశాలని బెదిరిస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకి ఏషియాలో వాళ్ళకున్న మేజర్ థ్రెట్ భారతదేశం ఇచ్చే. కాబట్టి భారతదేశాన్ని కౌంటర్ చేయాలి అన్న దృష్ట్యా వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు దువ్వేటువంటి కార్యక్రమం చాలా కాలంగా చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ ఎలాగూ కంప్లీట్ గా వాళ్ళ హస్తగతం అయింది మనకు తెలుసు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడోర్ అని చెప్పేసి సిపిఈసి పేరిట వాళ్ళకి 20-25 బిలియన్ డాలర్లు వాళ్ళకి చైనా హస్తగతం చేసింది. తర్వాత మాల్డీవ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు. మాల్డీవ్స్ లో గత అంటే ఇబ్రాహీం సోలీ కంటే ముందర ఉన్నటువంటి యమీన్ అన్నటువంటి వ్యక్తిని వీళ్ళు బాగా ఫండింగ్ ఇచ్చి భారత వ్యతిరేకమైనటువంటి శక్తిగా తయారు చేశారు. దాంతో ఆయన మన కాంట్రాక్ట్స్ అన్ని తీసేసి భారతీయులకు ఎటువంటి వెసులుబాట్లు లేకుండా మనకు వ్యతిరేకంగా చాలా పనిచేశాడు. మెల్లిగా క్రమేపీ మనం కూడా మనం చేయాల్సిన మన పావులు కలిపి మనం అక్కడ ఆయన తీసేసి ఇబ్రాహీం సోలీని వచ్చేలాగా మనం కొంత సాయం మనం ఆయన చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏమైంది, మళ్ళీ చైనా వాళ్ళ సత్తా చూపించుకునే వాళ్ళు ఇప్పుడు మొహమ్మద్ మొయిజు అని తీసుకొచ్చి వాళ్ళు రాష్ట్రపతి చేశారు. మొయిజు వచ్చినటువంటి ఆయన ఎన్నికల్లో మెయిన్ ఆయన థీమ్ అంతా ఏంటంటే ఇండియా అవుట్ అన్నటువంటి థీమ్ తీసుకెళ్లి వాళ్ళు గెలవగలిగారు వాళ్ళు. అలాగే నేపాల్ ఈరోజు చూస్తే కనుక కేపీ శర్మ ఓలీ ఈరోజు మళ్ళీ ప్రధాని అయ్యారు. ఆయన గత ప్రచండ అన్నటువంటి వ్యక్తిని, ఆయన కూడా కమ్యూనిస్టే, కానీ ఆయన దించేసి ఓలీ ఇప్పుడు ప్రధాని అయ్యారు. ఓలీ కంప్లీట్ గా చైనా యొక్క తొత్తుగా మనకు తెలుసు. గతంలో కూడా చైనా ఏం చెప్తే అది ఆయన చేసేవారు. ఫర్ ఇన్స్టెన్స్ సీతామ్మవారి రాజధాని ఆవిడ మాదిరిలో అని, అలాగే బుద్ధుడు మావాడే అని, ఇలా వాళ్ళు మన సాంస్కృతిక పరమైన అంశాలను కూడా వాళ్ళు క్లెయిమ్ చేయడం మొదలు పెట్టారు చైనా యొక్క ప్రోద్బలంతో. అలాగే కొంత ప్రాంతాలు కాలాపాని, లింప్యదూరా, లిపు లేక్ అన్నటువంటి ప్రాంతాలు ఉత్తరాఖండ్ లో ఉన్నవి మా భూభాగాలను క్లెయిమ్ చేసి పార్లమెంట్ లో వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి మన వ్యతిరేకంగా వాళ్ళు చేయడం జరిగింది. సో ఇప్పుడు బంగ్లాదేశ్, మూడోది బంగ్లాదేశ్. సో మనల్ని కంప్లీట్ గా చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్, ఇటు నేపాల్ కింద మనకు మాల్డీవ్స్, అలాగే శ్రీలంకలో కూడా చూసాం మనము. రాజపక్ష సోదరులు కంప్లీట్ గా చైనాకు ఒత్తాసు పలిగేటువంటి వాళ్ళు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా మనకు మిగిలింది ఒక బంగ్లాదేశ్ ఒకటే భారతదేశానికి మిత్ర దేశంగా ఉండింది. అది దానిని వాళ్ళ అధీనంలో తీసుకునే దిశగా పావులు కలిపారు వాళ్ళు. గత కొన్ని రోజుల్లో జరుగుతున్నది ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ సంవత్సరం నుంచి అక్కడ జరుగుతోంది మనకు బంగ్లాదేశ్ లో. అయినా కానీ షేక్ హసీనా ఏదో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఆవిడ ఎన్నికలు గెలవగలిగింది. ఎన్నికల ముందర మళ్లీ ఆవిడని ఇరకాటంలో పెట్టే దిశగా ఈ టెక్స్టైల్ వర్కర్స్, బంగ్లాదేశ్ లో ఉన్న పెద్ద ఇండస్ట్రీ ఏంటంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీలో కూడా అల్లర్లు, తర్వాత రైట్స్, తర్వాత ఈ ధర్నాలన్నీ పెట్టి అక్కడ కూడా చాలా విధ్వంసం సృష్టించారు. అది అయిపోయిన తర్వాత ఆవిడ గెలిచిన తర్వాత స్టూడెంట్స్ ఉద్యమాలు తీసుకొచ్చారు. ఆవిడ తప్పు ఏమీ లేదు అక్కడ. హైకోర్టు ఇచ్చిన నిర్ణయానికి ఆధారంగా మళ్ళీ ఆ రిజర్వేషన్ రెస్టోర్ అయ్యాయి. సో ఈవిడని తప్పుపడుతూ పెద్ద ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమం కూడా ఎప్పుడు జరిగింది, ఆవిడ బెయిజింగ్ వెళ్ళి బెయిజింగ్ లో 3 రోజులు ఉండవలసింది 2 రోజుల నుండి 3వ రోజు తిరిగి వచ్చింది ఆవిడ. అంటే 3 రోజులు ఉండకుండా ఒక రోజు వచ్చిన 24 గంటల్లో ఈ గొడవలు స్టార్ట్ అయినాయి. అంటే ఆబ్వియస్లీ దీన్ని ఎవరు చేస్తున్నారో మనకు అర్థమవుతోంది. దీని వెనకాల ఐఎస్ఐ హస్తం ఉంది అందరూ చెప్తున్నారు. ఐఎస్ఐకి ఫండింగ్ ఎవరు ఇచ్చారు, ఐఎస్ఐని ఇలా చేయమని ఎవరు చెప్పారంటే కనుక తప్పకుండా చైనానో అమెరికానో, వీళ్ళిద్దరికే దాని మీద ఇంట్రెస్ట్ ఉంది.
తప్పకుండా ఇక్కడైతే చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టు మనకు కొంత అనుమానాలు తప్పకుండా ఉన్నాయి. ఎందుకంటే మాల్డీవ్స్ లో కానీ, మనకు శ్రీలంకలో కానీ, పాకిస్తాన్ లో కానీ, నేపాల్ లో కానీ వాళ్ళు కబ్జా చేసుకున్నప్పుడు బంగ్లాదేశ్ ఎందుకు వదిలిపెడతారు? రెండవది, ఈ రోజు అమెరికా చాలా వీక్ గా ఉన్నది. వాళ్ళ రాష్ట్రపతి జో బైడెన్ వచ్చేసి ఆయనకు అపస్మారక పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు ఆయనకి అర్థం కావట్లేదు. వాళ్ళు వీక్ గా ఉన్నారు కాబట్టి మళ్ళీ ట్రంప్ లాంటి వాడు వచ్చి కొంచెం బలం పుంజుకొని వాళ్ళు చైనాకు వ్యతిరేకంగా చర్యలు చేయక ముందరే బంగ్లాదేశ్ లో చైనాను సమర్థిస్తున్నటువంటి ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇదే అదును కరెక్ట్ సమయం. వాళ్ళు కమలా హ్యారిస్, ట్రంప్ అంటూ ఒక గొడవలో ఉన్నారు అమెరికా, అలాగే మనకు యుక్రెయిన్, తర్వాత ఇజ్రాయెల్ ఈ గొడవల్లో అంతా మునిగి ఉన్నారు కాబట్టి ఇదే అదును సమయం నుంచి వాళ్ళు పాకిస్తాన్ వాడుకొని ఇది చేయడం జరిగింది. అన్ఫార్చునేట్ గా మనకు మన సెక్యూరిటీ పరంగా మనకు దెబ్బలు ఇది పెద్ద దెబ్బగా మనం భావించాలి. కానీ ఇది మొదటిసారి జరగలేదు. గతంలో కూడా ఎన్నో ఇటువంటి ఘటనలు జరిగినాయి. ఖలీదా జియా ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా చాలా చేసింది ఆవిడ. అలాగే మనకు ఇతర ఖలీదా జియా భర్త ఉన్నప్పుడు మిలిటరీ డిక్టేటర్షిప్ కూడా మనకు వ్యతిరేకంగా చాలా జరిగినాయి. కాబట్టి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో భారత వ్యతిరేక శక్తులు ఉండడం అన్నది మనకు చాలా కాలంగా అలవాటైంది. కొంతకాలం ఈ షేక్ హసీనా ఉన్నంత కాలం ఒక 10-15 సంవత్సరాలు మనకు శాంతి ఉండింది. అన్ఫార్చునేట్ గా మళ్ళీ ఇప్పుడు అస్థిర వాతావరణం రాబోతున్నది. అక్కడ హిందువుల యొక్క పరిస్థితి చాలా అతి దారుణంగా ఉంది. గత సంవత్సరం నేను బంగ్లాదేశ్ కు వెళ్లి వచ్చాను. నేను చాలా మంది హిందువులను ఎవరైతే అక్కడ కలిశానో వాళ్ళందరూ కూడా నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు అక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు చాలా భీకరంగా ఉన్నాయని చెప్తున్నారు. గుళ్ళు తగలబెడుతున్నారు, స్త్రీలను మానవంగాలు చేస్తున్నారు, వీళ్ళు ఇల్లు తగలబెడుతున్నారు. ఆఖరికి లిట్టన్ దాస్ అన్నటువంటి వీళ్ళ క్రికెటర్ ని కూడా వాళ్ళ మేజర్ చాలా మంచి మన కోహ్లీ లాంటి క్రికెటర్ ఆయన